ఈహా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. ఈ పుణ్యభూమి మీద జన్మించి ముఖ్యంగా భగవంతుడు మనకి ఏ మార్గాన్ని అయితే చూపించారో ఆ మార్గంలోనే ప్రయాణం చేస్తూ భగవంతుడిని ప్రతి పదార్థంలో చూస్తూ నిత్యము సేవిస్తూ వాళ్ళు తరించిపోతూ ఆనంద స్థాయి వరకు వెళ్ళి ఆనందాన్ని పొందుతూ మనకి కూడా ఆనందాన్ని పంచిపెట్టే ప్రయత్నం ఎంతోమంది మహానుభావులు మహాభక్తులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే శ్రీ ప్రణవానంద ప్రభుజీ, వీరికి ప్రత్యేకంగా అంటే వీరు ఎవరు అనే ఒక మాట చెప్పవలసిన అవసరం లేదు. ప్రభుజీ ఎప్పుడూ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సేవలలో ఉంటూ మనకి కూడా ఎన్నో చక్కని విషయాలను అందిస్తూ చక్కగా మంచి అంటే కృష్ణతత్వం యొక్క ప్రచారం చేస్తూ మనకి కూడా ఎంతో ఆనందాన్ని ఇస్తున్నారు. ఈరోజు ప్రభుజీ మనతో ఉన్నారు. మన అదృష్టం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. నమస్కారం అండి. ఎలా ఉన్నారు ప్రభుజీ? కృష్ణ దయ వల్ల బాగున్నాం. మీరు? బాగున్నాను ప్రభుజీ. ప్రభుజీ, మనము అంటే మనకి గురువులు ఉంటారు, పురాణాలు చదువుతూ ఉంటాము, మంచి విషయాలు నేర్చుకుంటూ ఉంటాము, మన చుట్టూ చాలామంది ఉంటారు. కానీ కష్టాలు వచ్చినప్పుడు మాత్రం శక్తి అన్నది ఒక్కొక్కసారి మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ధైర్యం ఇచ్చినా సరిపోదు. అయితే ఈ కష్టాలు వచ్చినప్పుడు శక్తి కావాలి అంటే ఎలా మన సాధన అంటే మొట్టమొదటి అడుగు ఏది? అంత బాగున్నప్పుడు బాగానే ఉంటాం, అన్నీ బాగానే వింటూ ఉంటాం, అర్థమవుతుంది. కష్టం వచ్చినప్పుడు బహుశా ఇవన్నీ మర్చిపోతూ ఉంటాం. ఏం చేయాలి? మేము ఇటీవల ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ చూసామన్నమాట. అందులో ఒక ఆవిడ నాకు తెలిసి చిన్న పండ్లు అమ్ముకుంటూ ఉందన్నమాట. బీద ఆవిడ, పైన కప్పు కూడా లేదు, ఎండలో కూర్చుంది. ఆవిడ్ని ఒక హిందీ రిపోర్టర్ వెళ్ళి అడుగుతున్నారనమాట. భగవంతుడు నీకు కనిపిస్తే ఏం అడుగుతావు అని అంది ఆవిడ. అయితే ఆవిడ చెప్పిన ఆన్సర్ ఏంటో తెలుసా అండి? నాకు కష్టాలు ఇవ్వు అని అడుగుతాను అని అన్నారు. అయితే ఈయన అన్నారు, ఎందుకు అడుగుతున్నావు అలా అని అంటే, అన్నీ బాగుంటే భగవంతుని నామం ఎందుకు చెప్తాం? ఏదన్నా కష్టం వస్తే కదా భగవంతుని ఆశ్రయించే, అందుకు కష్టాలు ఇవ్వు నాకు అని కుంతి మహారాణి అదే ప్రార్థన చేస్తుంది భాగవతంలో. కానీ ఒక పువ్వులు పండ్లు అమ్ముకునే ఆవిడ నుంచి ఈ ఆన్సర్ రావటం నాకు చాలా అద్భుతంగా అనిపించింది. ఎందుకంటే ఆవిడకున్న గ్రేట్ రియలైజేషన్ అటువంటిది. మీకు ఒక విషయం చెప్తానండి. ఒకసారి మనము సీతాకోక చిలుక చూస్తాం కదా, బటర్ఫ్లై అని అంటాం. అది కకూన్లో ఉంటుంది, క్యాటర్ పిల్లర్, ఒక వార్మ్గా దాని చుట్టూ ఇలా ఇలా కప్పు ఉంటుంది. అది ఒకసారి ఒక చిన్న పిల్లవాడు చూశాడట, పైనుంచి ఇలా సీతాకోక చిలుక యొక్క తల మాత్రం బయటకు వచ్చింది. అది ఇలా 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 అనుకుంటూ ఉంది. అయితే వీడు అనుకున్నాడట, అరే ఎలాగైనా సరే ఈ సీతాకోక చిలుకని తొందరగా విడుదల చేయాలి, ఒక చిన్న కత్తెర తీసుకొని కట్ చేసేద్దాము ఈ పైన కప్పుని అని కట్ చేసేసాడట. కట్ చేయగానే టామ్ అని కింద పడి చనిపోయిందట. ఆయన ఏమనుకున్నాడు, తొందరగా ఓపెన్ చేసేస్తే పొట్ట చిన్నదై రెక్కలు పెద్దగై అది ఎగురుతుంది అని అనుకున్నారు. కానీ దానికి రివర్స్ అయిపోయింది. ఎలా అయితే దాని యొక్క రెక్కలు ఉండావో అలానే ఉండిపోయాయి, పొట్ట అలానే పెద్దగా ఉంది, కింద పడిపోయింది. ఏమవుతుందో తెలుసా అండి, ఎప్పుడైతే ఆ చిన్న క్రిమి శక్తి కోసమని ప్రయత్నిస్తూ ఆ స్ట్రగుల్ చేస్తుందో అప్పుడు తన పొట్ట లోపల నుంచి శక్తి మొత్తం కూడా వింగ్స్లోకి వెళ్ళి అవి ట్రాన్స్ఫార్మ్ అవుతాయి అన్నమాట. ఎనర్జీ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఏది? ఆవిడ పడిన వేదన, ఆ స్ట్రగుల్ అనేది శక్తినిస్తుంది. ఎప్పటికీ ఫ్రీగా ఉండడానికి సీతాకోక చిలుకకి రెక్కలు వచ్చి అవి హాయిగా ఎంత కలర్ఫుల్గా ఉంటుంది చూస్తారా మీరు? ఫస్ట్ ఆ క్రిమిగా ఉన్నప్పుడు ఎంత విచిత్రంగా ఉంటుంది, భయం వేస్తుంది. కానీ ఒక్కసారి ఆ స్ట్రగుల్ దాటాక ఇట్ బికమ్స్ వెరీ బ్యూటిఫుల్. కాబట్టి కష్టాలు రాకూడదు, స్ట్రగుల్స్ రాకూడదు, అంతా సుఖంగానే ఉండాలి అనుకోవటమే మెయిన్ తప్పు. ఆ భావన మన లోపల ఏదైనా సరే, భగవంతుడా నీ యొక్క కృప ఉండాలి చాలు, నీ నామస్మరణ చేస్తూ ఉండగలగాలి చాలు. అది నిజమైన ధనం, అది నిజమైన ఐశ్వర్యం, అది నిజమైన సుఖం. కానీ కష్టాలు ఎప్పుడూ కూడా, కష్టాలలో దేవుడు నన్ను ఆదుకోలేదు కాబట్టి దేవుడు లేడు అనే భావన చాలా మందిలో కలుగుతూ ఉంటుంది. ఈ దేవుడు కంటే ఆ దేవుడు బెటర్, ఎందుకంటే ఈ దేవుడు నన్ను రక్షించలేదు కానీ ఆ దేవుడు రక్షించాడు. ఇవన్నీ కూడా ఇమ్మెచ్యూర్ ఆలోచనలు అన్నమాట. ఎవరికైతే భక్తిలో పరిపక్వత అనేది కలిగిన వ్యక్తులు ఉంటారో వాళ్ళు ఎప్పుడూ కూడా ఇదే భావనలో ఉంటారు. కృష్ణ, ఎన్ని కష్టాలు వచ్చినా ఏమొచ్చినా పర్వాలేదు తండ్రి, నీ నామస్మరణ మర్చిపోకూడదు, నీ యొక్క సేవ మర్చిపోకూడదు, నీ యొక్క భక్తుల యొక్క మాటలు మర్చిపోకూడదు, నీ యొక్క నామాన్ని మర్చిపోకూడదు, నీ దర్శనాన్ని మర్చిపోకూడదు. ఇది నిజమైన భక్తి తత్వము అని అంటే. మనం భక్తి అని అన్నాం కాబట్టి భక్తిలో ఉండే నిజమైన తత్వాలను ప్రస్తావన చేయాలి మనం.
కేవలం కోరికలు కష్టాలు ఈ రెండింటిని నుంచి ఎప్పుడైతే మనం పైకి లేస్తామో అప్పుడే మనం భగవద్భక్తి ఏంటి అని మనకు అర్థమవుతుంది. అయితే ఇంత చక్కని ఆలోచన అంటే ఆ మెచ్యూరిటీ ఏదైతే ఉందో బహుశా అందరిలోనూ ఉండదు. అంటే వాళ్ళు ఎంతసేపు కష్టం నుంచి ఎలా బయటపడాలి అని అనుకుంటూ ఉంటారు. మరి అటువంటి వాళ్ళకి మీరు మొట్టమొదటి అడుగు వాళ్ళు ఏం తీసుకోవాలి? కనీసం భగవంతుని అడగాలి, దాంతో స్టార్ట్ చేయండి. ఆర్తో అర్థార్థ జిజ్ఞాసి జ్ఞానిశ్చ భరతశ్రభ అని కృష్ణుడు చెప్పాడు భగవద్గీతలో. నా దగ్గరికి 4 రకాల వ్యక్తులు వస్తారు, అందులో కోరికతో వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అటు ఇటు వెళ్ళి అందరిని ఆశ్రయించడం కంటే భగవంతుని ఆశ్రయించండి, ఫస్ట్ స్టెప్ అది. దాని తర్వాత తెలుసుకోండి, కోరికలు వస్తూ ఉంటాయి తీరుతూ ఉంటాయి. ఎన్ని కోరికలు అడిగేది భగవంతుడికి? ఆ స్వామి యొక్క సేవ మనకి చెప్తారు, భుక్తి ముక్తి సిద్ధి కామి సకలే అశాంత కృష్ణ భక్త నిష్కామ అతయేవ శాంత. ఎవరు కోరికలు అడిగే వాళ్ళందరూ కూడా అశాంతంగా ఉన్నారట. ఎందుకంటే ఇప్పుడు ఈ కోరిక అయ్యాక కోరికల పరంపర ఆగుతుందా అండి ఎప్పుడైనా? కోరిక ఏది మీకు సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. ఇప్పుడు నాకు ఇది కావాలి అనిపించింది, అది తీసుకున్నాను. దాని తర్వాత మళ్ళీ ఇంకొకటి కావాలి అని అనిపిస్తుంటేనే ఇది అంతగా పని చేయలేదు, మన మనసుకి స్వాంతనని ఇవ్వలేదు అనే కదా అర్థం. కానీ ఒక్క పాయింట్ ఎక్కడైతే మనం చేరుకుంటామో ఇంకా మనకి ఎటువంటి కోరికలు ఉండవు, ఎప్పుడు సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండేది ఏంటి అంటే భగవద్భక్తిలో. అందుకే నారదుడు, ఈ రోజు నుంచి మేము నారద భక్తి సూత్రాలు ప్రవచనం చేస్తున్నాం అనమాట. అందులో అమృత స్వరూపాచ అని అంటారు. అమృతం లాంటిది భక్తి అని అంటారు. లౌకికమైన అమృతం కాదండి, పారలౌకికమైన అమృతం, కృష్ణుడు అనే అమృతం. ఈ అమృతపానం కానీ చేస్తే, భక్తి అనే అమృతపానం చేస్తే ఇంకా ఏ కోరికలు ఉండవు, మనకి శాశ్వతంగా శాంతిగా ఉండగలుగుతాము. కాబట్టి ఫస్ట్ స్టెప్ అట్లీస్ట్ భగవంతుని అడగండి. అటు ఇటు ఇటు ఎక్కడ పడితే అక్కడ పరిగెత్తకండి. దాని తర్వాత అర్థం చేసుకుంటుంది భగవంతుడి యొక్క ఇచ్చ ఉంటే మనకి ఈ విషయం అర్థమవుతుంది. కోరికలు అడగటం కోసం కాదు, భగవంతుడి యొక్క సేవ చేసుకోవటం భక్తి అనేది. అంటే ముందుగా కష్టాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. మనకి ఈ ప్రపంచానికి భగవంతుడు పెట్టిన పేరు దుఃఖాలయం అశాశ్వతం. పాపం తయారు చేసినోడే దుఃఖాలయం అని పెడితే ఇంకా అక్కడ దుఃఖాలు ఉంటాయి కదండి. ఖచ్చితంగా. ఒక విషయం చెప్తాను మీకు, ఎవరైనా వెళ్ళి రామ నాకు అసలు కష్టాలు వద్దురా అని అంటే రాముడు ఏమనుకుంటాడండి? పాపం ఎన్ని కష్టాలు ఆయన పడ్డాడు చెప్పండి. ఆయనే అన్ని కష్టాలు పడినప్పుడు భగవంతుడికి అన్ని కష్టాలు వచ్చినాయి, ఆయన అనుభవించి చూపించారు ఎలా దృఢ నిశ్చయంతో ఉండాలి, ఎలా మన మనసుని నిగ్రహించుకోవాలి, ఎన్ని కష్టాలైనా పోతాయి. అవును కదండి, అంతసేపు ఆయన భరించినందుకు మళ్ళీ చక్రవర్తి సార్వభౌముడయ్యి అయోధ్య నగరాన్ని పాలించారు కదా. కాబట్టి భగవంతుడే చూపిస్తున్నాడు కష్టాలు, నేనే అనుభవించి చూపిస్తాను మీకు. కానీ మనం రాముడి దగ్గరికి వెళ్ళి నాకు రామయ్య కష్టాలే వద్దు అంటే పాపం ఆయన ఎలా నవ్వుకుంటాడు, అయ్యో నేనే ఇన్ని కష్టాలు పడ్డాను, వీడొచ్చి నన్ను అడుగుతున్నాడు కష్టాలు పడకూడదు. అందుకే మనం ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా మేము ఈ విషయం చెప్తామండి, కష్టం అనేది ఇన్విటబుల్. కష్టం నుంచి బయట పడలేము ఈ ప్రపంచంలో ఉన్నంత వరకు. ఒకటే ఒక వన్ షార్ట్ సొల్యూషన్ ఉన్నది, ఇక్కడ నుంచి మనం భగవంతుడి యొక్క లోకానికి యత్కత్వా న నిబద్ధంతే తద్ధామ పరమమ్మవ. కృష్ణుడు చెప్పాడు, ఆ బ్రహ్మ భువనాలోక పునరావృత్తినో అర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే అని భగవంతుడు చెప్పాడు. ఇక్కడ నుంచి బ్రహ్మలోకం వరకు ఎక్కడికి వెళ్ళినా సరే మళ్ళీ తిరిగి రావాలి. ఇక్కడేముంది? బాధలు ఉన్నాయి, కష్టాలు సుఖాలు. పునరపి మరణం పురనపి జననం పురనపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే అని అంటారు శంకరాచార్యులు. బహుదుస్తారే, అన్ని దుఃఖాలతో కూడుకుంది ఈ సంసారం. అందుకే మనకి సంసారం వద్దయ్యా. మరి సంసారం వద్దు అని కేవలం భగవంతుని ఆశ్రయించమండి, మనకి నీ సేవ కావాలి. ఆయన సేవ ఉందనుకోండి, మిగతా అదంతా అన్ని సుఖాలు అన్ని ఐశ్వర్యాలు మనతో పాటే ఉంటాయన్నమాట. కాబట్టి భక్తుడు కావాల్సిన కోరిక ఏంటి అని అంటే, స్వామి ఈ ప్రపంచంలో ఉన్నంతసేపు, ఇప్పుడు మీకు అనౌన్స్ చేశాను అనుకోండి, ఈ సంవత్సరం ఎండాకాలమే ఉండదు మొత్తం వర్షాలు పడతాయి అంటే ఏమనుకుంటారు? బాబోయ్ ఎండాకాలం లేదా, మామిడి పళ్ళు రావా, అదేంటి ఎలా సమ్మర్ హాలిడేస్ లావా, పిల్లలు ఏమైపోతారు చెప్పండి. ఒక దగ్గర కష్టం ఉంది, వేడి ఎండలు ఉన్నాయి, కానీ మామిడి పళ్ళు వస్తాయి, సమ్మర్ హాలిడేస్ వస్తాయి, వెకేషన్స్కి వెళ్ళొచ్చు, ఎన్ని అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయండి. కాబట్టి ఎక్కడో ఒక చోట యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ దిస్ ఈస్ ద నేచర్ ఆఫ్ లైఫ్. ఇది ఈ ప్రపంచంలో కొన్ని కష్టాలు మనం ఎదుర్కోవాల్సిందే. దానికి ఎటువంటి ఏమంటాను, దానికి షార్ట్ కట్ లేదు. ఇంకా ఒకటే ఒక సొల్యూషన్ ఉంది, భగవంతుడి దగ్గరికి వెళ్ళటం, ఆయన సేవ చేసుకోవటం.
అదే సేవ, అదే భక్తి ఈ ప్రపంచంలో ఉన్నా మన చుట్టూ ఎన్ని కష్టాలు మనల్ని వెంబడి చేస్తున్నా సరే మనం సుఖంగా ప్రశాంతంగా ఉంటాము. అదే భాగవతం, సవై పుంసాం పరోధర్మో యతో భక్తిర్ అదోక్షజే అహైతుకి అప్రతిహత యయాత్మ సుప్రసీదతే అని చెప్తుంది. ఆత్మకు శాంతి కావాలి. ఇప్పుడు చేపకి మీరు చేపను పట్టుకొని చేతిలో నీకు మంచి సూపర్ డూపర్ ఏసీ లగ్జరీ సోఫా పైన కూర్చోబెడితే తీసుకెళ్ళి మరి రిక్లైనర్ చైర్ పైన మొత్తం రిక్లైన్ చేసి కూర్చోబెట్టారు అనుకోండి, ఏమంటది, ఓ చాలా మంచి పని చేసావు అని అంటదా, రే నన్ను నీళ్ళల్లో వదిలిపెట్టరా లేదా చచ్చి ఊరుకుంటాను అంటే. అలా మనం ఈ ప్రపంచంలో అన్ని రకాల సుఖాలు అన్నిటినీ మన శరీరానికి అలవాటు చేస్తున్నాం, కానీ ఆత్మ శాంతిగా లేదు. ఎందుకు అనంటే ఆత్మకి ఆహారము భగవద్భక్తి, భగవత్ సేవ. అది కానీ మనం ఇచ్చామనుకోండి, అప్పుడు ఈ కష్టం కష్టమా, ఈ కష్టం ఎలాంటి వరము నాకు భగవంతుడిచ్చింది అనే విషయాలు కూడా అవగతమవుతాయి. కాబట్టి మరి ఈ అండర్స్టాండింగ్ ఎలా వస్తుంది? ఇప్పుడు జనాలకి ఈ అండర్స్టాండింగ్ రావాలంటే ఏం చేయాలి? చాలా పెద్ద ప్రశ్న అండి. మంచి లాస్ట్ టైం మనం డిస్కస్ చేసుకున్నాం ABCD ఫార్ములా. మంచి వాళ్ళ సాంగత్యంలో మంచి గురువులు ఎవరైతే శాస్త్ర అధ్యయనం చేసిన వారు ఉన్నారో వాళ్ళు, ఇప్పుడు మీకు ఒక నిర్ణయం, నాకు ఒక రీల్ పంపించారండి. ఒక గురువు అంటారు, వేదాలు అవసరం లేదు, గీతా భాగవతాది అవసరం లేదు, ఎటువంటి ఆధ్యాత్మిక పుస్తకాలు అవసరం లేదు, సాంప్రదాయంతో సంబంధం లేదు, నేను చెప్పిందే నాకు తెలిసిందే వేదము అని అంటే, కింద వాళ్ళందరూ చెప్తున్నారు గీత కంటే గొప్పవాడు మా గురువు, భగవద్గీత, భాగవతం, వ్యాసదేవుడు, పురాణాలు, ఇతిహాసాలు, వేదాల కంటే గొప్పవాడు మా గురువు అని కింద అందరు పెట్టేస్తున్నారు అనమాట కమెంట్. సాక్షాత్తుగా కృష్ణుడు రాముడే గురుకులానికి వెళ్ళి సాందీపని విశ్వామిత్రుల దగ్గర చదువుకుంటే, కానీ ఇప్పుడు ప్రస్తుత సమాజంలో ఉన్న గురువులు ఏం చెప్తున్నారు అని అంటే, వేదవ్యాసుడు అవసరం లేదు, వ్యాసుడిచ్చిన వాంగ్మయం అవసరం లేదు అని చెప్తున్నారు. ఇది చాలా పెద్ద ప్రమాదం సనాతన ధర్మానికి. యం శాస్త్ర విధిన్ ఉత్సృజ్య వర్తతే కామకారక నస సిద్ధిం అవాప్నోతి నసుకం న పరాంగతి అని కృష్ణుడు బోధించారు గీతలో. మనకి ధర్మము అనంటే శాస్త్రము, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే. కాబట్టి మనం చక్కగా ఎంతసేపు పడదండి, ఒక 10 నిమిషాలు రోజు గీత చదవగలిగితే, ఒక 15 నిమిషాలు రోజు గీత మనం వినగలిగితే, మన ఛానల్లో ప్రణవానంద దాస్ అనే ఛానల్లో మనం సంపూర్ణ గీత చెప్పాం. సుమారుగా 8 లక్షల మంది పైగా విన్నారు ఆ గీత ప్రవచనాలని. తర్వాత విన్నాక మాకు చెప్పడం ప్రారంభం చేశారనమాట, ఎలా వాళ్ళ జీవితంలో ఆ ప్రభావము గీత విన్నందుకు ఎవరెవరు ఎలా మారారు అని. మార్పు ప్రధానం అండి మన మనసులో. ఈ ప్రపంచంలో ఉన్న తత్వాన్ని యాజ్ ఇట్ ఈజ్ అర్థం చేసుకోవాలి అని అంటే, ప్రపంచాన్ని తయారు చేసిన వాడి కంటే ఎక్కువగా ఎవరికి తెలుస్తుందండి? కాబట్టి భగవంతుడు ఈ ప్రపంచాన్ని సృష్టి చేసిన వాడే గీతని మనకి ఉపదేశం చేశారు. కాబట్టి గీత కానీ అందరం వినగలిగితే, I think we will get answers for many of our questions in spiritual life. అయితే ప్రభుజీ, మనం మనుషులం. అయితే మనిషికి ఉండవలసిన ప్రధాన లక్షణం ఏదైతే ఉంటుందో దాన్ని బహుశా, అంటే అందరూ కాదు కొంతమంది, దాన్ని విడిచిపెట్టేసి, సరే ఇలా మనుషులుగా వచ్చాము కాబట్టి భోగభాగ్యాలు అనుభవించాలి, ఎంతసేపు సంపాదించాలి, కీర్తి ప్రతిష్టలు పొందాలి, వీటి గురించి ఆలోచిస్తూ ఉంటారు. కానీ మనకి రాముల వారు 16 గుణాలతో, నారదుల వారు చెప్తారు కదా వాల్మీకి మహర్షికి, 16 గుణాలతో రాముడు ఉన్నాడు అని. అన్ని గుణాలు ఉండడం కష్టమైన ప్రథమంగా ఒక 3 గుణాలు, అంటే మనిషి అన్నవాడికి ఈ 3 గుణాలు ఉండాలి, వీటి గురించి ముందుగా ఆలోచన చేసి తర్వాతే నా సంపాదన లేకపోతే నా కీర్తి అని ఆలోచించాలి అని మీరేమైనా చెప్తారు? ఆహార నిద్ర భయ మైథునం చ సామాన్యయేతత్ పశుభిర్నరాణం ధర్మోహితేషో అధికో విశేషో ధర్మస్య హీనః పశుభిర్ సమానః అని అంటుంది మన శాస్త్రం. మనకి మానవ జన్మ లభించాక మీరు అన్నట్టుగా కొన్ని ముఖ్యమైన గుణములు ఏమిటి, అందుకో స్పెసిఫిక్గా మీరు 3 గుణములు అని అన్నారు. ఒకటి దయ, కరుణ అని అంటారు. ఇప్పుడు ఎదుటివాడి కష్టాలను చూసి మన కష్టంగా భావించటం, తోచినంత సహాయం చేయటము. 2, వేరే వాళ్ళ యొక్క సుఖాలను చూసి అది మన సుఖంగా భావించటం, వెల్ విషింగ్ ఫర్ అదర్స్. ఈర్ష్య, ద్వేషము, అసూయ ఇలాంటివి ఉండకూడదండి. ఇలాంటివి ఉంటే అది మనుష్యత్వం కాదు, అది రాక్షసత్వము అని అంటారు. ఒకళ్ళ సుఖంలో మన సుఖం చూడకపోయినా, ఒకళ్ళ బాధలో మన బాధ చూడకపోయినా దాన్ని రాక్షసత్వం అంటారు. సైకోపాత్ అంటారు చూడండి. ఒకళ్ళు బాధపడుతుంటే ఆనందించేవాడిని ఏమంటారండి? సైకో అంటారు నిజంగా. కానీ అలాంటి మనస్తత్వం మనకు ఉండకూడదు. ఒకళ్ళు ఎదుగుతున్నారు అని అంటే భగవంతుడికి ఇంకా ప్రార్థన చేయాలి, తండ్రి ఆయన ఇంకా ఎదగని. మమ్మల్ని కూడా కొంతమంది అంటారు కదండి, మేము ఎదగాలి లేదా మేము ఎదగకపోయినా పర్వాలేదు కానీ పక్కింటి వాడు మాత్రం ఎదగకూడదు. అవును, ఆ భావనలో ఆ ఏడుపు ఎక్కువైపోతుంది.
ఒకసారి భగవంతుడు ప్రత్యక్షం అయ్యాడట ఒక వ్యక్తికి. అయ్యా నువ్వేం కోరుకున్నా ఇస్తాను, కానీ నీ పక్కింటి వాడికి డబుల్ ఇస్తాను అన్నట్టు. ఈయన కారు రావాలి అని అనుకుంటే పక్కింటి వాడికి 2 కార్లు వచ్చాయట. ఈయన ఒక బంగ్లా కావాలి అంటే పక్కింటి వాడికి 2 బంగ్లాలు వచ్చాయట. ఇవన్నీ చూసి ఈర్ష పొంది వీడన్నాడట, నాకు ఒక కన్ను పోవుగాక అనగానే పక్కన వాడికి 2 కన్నులు పోయాయి అనమాట. నాకు చెయ్యి తెగిపోవుగాక పక్కన వాడికి 2 చేతులు తెగిపోయాయి. ఎందుకంటే నాకేంటి అన్నదానికంటే పక్కన వాడికి ఏమిటి అని మనకి ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. ఇది మనుష్యత్వం కాదండి. ఇంకా చెప్పాలంటే పశువులు కూడా అలా చేయవు. రాక్షసులకు కూడా అటువంటి నైజం ఉంటుందో లేదో తెలియదు. ఇదో విచిత్రమైన క్యారెక్టర్ అనమాట. ఇలాంటి వేరే వాళ్ళ పైన పడి ఏడ్చే వాళ్ళు ఉంటారు చూడండి, అది అస్సలు మంచి తత్వం కాదు. మూడవది, ఋషభదేవుడు తన యొక్క కుమారులకి చెప్తారు, నోత్పాదయే యతిరతిం శ్రమ ఏవై కేవలం అని అంటారు. మనం అన్నారు కదా, మీరు జాబ్స్ చేస్తున్నాం, రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటున్నాం, అన్నీ చెయ్యాలండి. కానీ చివరికి మనకి ధర్మం గురించి తెలుసుకోవడానికి కూడా నాకు సమయం లేదు, గీతా భాగవతలు వినడానికి నాకు వీలు లేదు, నేను జపం చెయ్యలేను, ఆలయానికి వెళ్ళలేను, కానీ నేను మిగతావన్నీ చేస్తా జీవితంలో, అయిపోయింది, నీ మానవ జన్మ వేస్ట్ అయిపోయినట్టే. కాబట్టి ఇది మనుషులందరూ తెలుసుకోవాల్సినది ఏంటంటే, బాధ్యతలు చేయండి, ఎంత సక్సెస్ఫుల్ జీవితంలో అవ్వండి, వీఆర్ నాట్ అగెయిన్స్ట్ ఇట్. కానీ మన రూట్స్, మన ఫౌండేషన్ మాత్రం మన సంస్కృతి, మన సాంప్రదాయం, మన దేశం, మన కల్చర్, మన రిలీజియన్ వీటిలలో ఉండాలి. అప్పుడు ఎంత పైకి ఎగిరిగినా కూడా మనకి ఏం ప్రాబ్లం లేదండి. కానీ మన సాధన, మన ఫౌండేషన్, ఒక బిల్డింగ్కి ఫౌండేషన్ ఎంత మెయినో అలా మన ఆధ్యాత్మిక సాధన మనకు అంత ముఖ్యం. అందుకే మనకి ఫోర్డ్ కంపెనీ మనందరికీ తెలిసే ఉంటుంది, ఫోర్డ్ కార్లు అందరూ. అందులో వన్ ఆఫ్ ది డైరెక్టర్స్ ఆల్ఫ్రెడ్ ఫోర్డ్, ఆయన పేరు అంబరీష్ దాస్, ప్రభుపాదుల వారి శిష్యులు ఆయన. ప్రభుపాదుల వారు అమెరికాలో ఉన్నప్పుడు ఈయనని కలుస్తారు. వెంటనే ఈయనని నా గురువుగా స్వీకరించి ప్రభుపాదుల వారి దగ్గర నుంచి దీక్ష తీసుకొని ప్రభుపాదుల వారి పేరు ఇచ్చారనమాట, అంబరీష్ మహారాజ్ అని. అయితే ఆయన ఇప్పటికీ కూడా మీరు చూస్తే, మొన్నే మేము మాయాపూర్లో వాళ్ళని కలిసాం. అయితే ఎంత సరళం, అన్ని డబ్బులు ఉన్నా సరే ప్రభుపాదుల వారు ఇచ్చిన సేవ, ఒక అన్నిటికంటే పెద్ద మందిరం మాయాపూర్లో ఏదైతే నిర్మించబడుతుందో, టెంపుల్ ఆఫ్ వేదిక్ ప్లానిటోరియం అని, అక్కడ సుమారుగా ఆయన 900 కోట్లు దానం చేశారనమాట ఆ గుడి నిర్మాణం కోసమే. ఆయన దానమే చేయటం కాకుండా ప్రపంచ నలుమూలలా భ్రమణ చేస్తూ అందరినీ కూడా మందిర నిర్మాణం కోసం, ఆధ్యాత్మికత కోసం పరిచయం చేయడం కోసం ఆయన పరితపిస్తూ ఉంటారు. వాళ్ళ డాటర్ పెళ్లి చేసినప్పుడట అందరిని అడిగారట, అయ్యా ఏం గిఫ్ట్ ఇవ్వకండి, ఏదైనా ఇవ్వాలి అనుకుంటే మా మందిరానికి డొనేషన్ ఇవ్వండి అని చెప్పారట. కాబట్టి అటువంటి ఒక పాశ్చాత్య దేశంలో పుట్టిన వాడికి కూడా ఎంత సంస్కృతి పట్ల, ధర్మం పట్ల ఒక నిష్ఠ అనేది ఉన్నది. కానీ మనం మాత్రం వీ వాంట్ టు బి ఫ్యాన్సీ, జెల్ పెట్టి అలా నీళ్ళన్నీ ఇలా పైకి లేపేసి, షార్ట్స్ వేసుకొని, స్లీవ్లెస్ వేసుకొని, జీన్స్ వేసుకొని. అండ్ ఇప్పుడు మేము మొన్న వి వెంట్ టు ఆస్ట్రేలియా అనమాట, ఆస్ట్రేలియా నుంచి దెన్ మలేషియా అండ్ దెన్ ఇండియా. అయితే మేము చూస్తున్నా అక్కడ ఉండే వాళ్ళందరూ ఎంత చక్కగా, థాయిలాండ్ వాళ్ళందరూ నమస్కారం నమస్కారం ఇలా పెడతారు ఎవరు చూసినా. మేము అక్కడ ఎయిర్పోర్ట్లో ఉంటే ఒక ఆవిడ వచ్చి నాకు చెప్పింది, సార్ మీరు సన్యాసి కదా, మాంక్ కదా, కాబట్టి మీరు ఫస్ట్ బోర్డింగ్ చేయండి ఫ్లైట్ అని ఫస్ట్ మమ్మల్ని తీసుకెళ్ళన్న. తర్వాత ఒక ఆయన వచ్చి, సార్ మీరు మాంక్ కదా, మీరు ఏం తినరు కదా, మీకు ఏదైనా చెయ్యొచ్చా నా వైపు నుంచి అని. థాయిలాండ్ ఆయన ఆ సంప్రదాయాన్ని ఇలా వచ్చి ఇలా ఎంత ఎంత ముఖ్యంగా నమస్కారం చేస్తారు. మన వాళ్ళేమో ఇప్పుడు నమస్కారం మర్చిపోయారండి, ఏదేదో చేస్తూ ఉంటారు. గురువులు కనిపించినా సరే ఇలా అంటారు కొంతమంది. కొన్నిసార్లు ఆలయంలో మీకు తెలుసా, మా ఆలయం నుంచి వెళ్ళారని కింగ్ అని హార్న్ మోగించి వెళ్తారనమాట. అంటే నేను నమస్కారం చేయలేదు, కానీ హారన్ కొట్టడం కూడా ఒక నమస్కారం. భావన మంచిదే అండి, కానీ మన మోడర్నైజేషన్ అయిపోయింది అంతా కూడా. హాయ్, హలో, వాట్సాప్ ఇవన్నీ మాట్లాడుతున్నారు, కానీ నమస్కారం అండి, నమస్తే అండి ఇవన్నీ మర్చిపోయాం. కాబట్టి ఎంత మనం కల్చర్లో రూటెడ్ ఉంటే అంత మనం సుఖంగా ఉండొచ్చు ఈ ప్రపంచంలో. కాబట్టి మీరు అన్నట్టుగా 3 గుణాలు, దయ, భక్తి, తర్వాత శౌచం, క్లీన్లీనెస్. ఇప్పుడు మెల్లగా మనం చూస్తూ ఉంటే అసలు క్లీన్లీనెస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. స్నానాలు కూడా చేయట్లేదు ఈ మధ్య, అందరూ డియోడ్రెంట్ కొట్టేసుకొని వెళ్ళిపోతున్నారు అనమాట. ఏదైనా పని ఉంటేనే కానీ స్నానం చేయట్లేదు, అలాంటి పరిస్థితికి తయారైపోయారు. ఇంకొకటి గ్రాటిట్యూడ్, గ్రేట్ఫుల్నెస్, కృతజ్ఞత. ఇవన్నీ వర్చ్యూస్ చాలా ఉన్నాయండి. కృష్ణుడు భగవద్గీతలో పెద్ద లిస్టే చెప్పాడు మనకి, ఏవేవి ఇవి ఇవి ఉంటే అలాంటి భక్తుడు అంటే నాకు ఇష్టము అని, ఇవి గుణాలంటే ఈయనని పండితుడు అంటాడు. అందుకే మనం అధ్యయనం చేయాలి. గీత కానీ మనం అధ్యయనం చేస్తే అసలు ఏంటి మానవుడు అంటే ఏంటి, మనుష్య జన్మ అంటే ఏంటి, భగవంతుడు అంటే ఎవరు, ప్రకృతి అంటే ఏంటి, నాకు భగవంతుడికున్న సంబంధం ఏంటి, భగవంతుడిని ఎలా చేరుకోవాలి
అన్నిటికీ ఆన్సర్స్ గీత మనకి తెలియజేస్తుంది అనమాట. ప్రభుజీ, ఆనందం అనే ఒక పదం అయితే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు తృప్తి లేనప్పుడు ఈ రోజుకి ఈ వస్తువుతో నాకు ఆనందం, 2 రోజులు పోతే అది పాతదైపోతుంది, మళ్ళీ ఆనందాన్ని వెతుక్కుంటూ ఇంకొక వస్తువు వైపు ప్రయాణం. వస్తువు కావచ్చు, పరిస్థితి కావచ్చు. అయితే శాశ్వత ఆనందం అంటే ఆనంద స్థాయికి ఎవరైతే వెళ్ళిపోతూ ఉంటారో, ఇందాక మీరు అన్నట్టుగా వాళ్ళ జీవితంలో బోళ్ళని కష్టాలు ఉంటూ ఉంటాయి, కానీ అవి పక్కన పెట్టేసి ఆనంద స్థాయి ఏదైతే ఉందో అక్కడే వాళ్ళు ఉంటారు చలించకుండా. మరి ఈ ఆనంద స్థాయికి వెళ్ళాలి అంటే కృష్ణుణ్ణి ఏం అడగాలి? ఏం అడగకూడదు. ఏం అడగకూడదు. అప్పుడే ఆనందం దొరుకుతుంది. ఎందుకంటే మనం ఏదన్నా అడిగామనుకోండి, కృష్ణుడు ఆ కోరిక నెరవేర్చేసి ఆయన సైడ్ అయిపోతాడు. ఎన్ని కోరికలు నెరవేరినా, ఎన్ని ప్రపంచంలో ఉండే భౌతికమైన వస్తువులు మనకు వచ్చినా సరే రేపో మాపో వెళ్ళిపోయేది మీరు చెప్పినట్టుగా. కానీ శాశ్వతమైన వస్తువు ఏదన్నా ఉంటే అది కృష్ణుడు మాత్రమే. కాబట్టి కృష్ణుడికి ఏం అడగపోతేనే మనం శాంతిగా ఉంటాం. అందుకే ఇందాక చెప్పాను, భుక్తి ముక్తి సిద్ధి కామి సకలాశాంత్. భుక్తి అని అంటే కోరికలు అడిగేవాడు, ముక్తి అంటే ముక్తినివ్వమని అడిగేవాడు, భుక్తి సిద్ధి అనిమ లగిమ ఈషిత్వ వసిద్ధ ప్రాకామ ఇచ్చ ప్రాప్తి, ఈ సిద్ధులు అడిగేవాడు కూడా అందరూ దే ఆర్ ఆల్ అశాంత్. ఎందుకంటే ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇది అయిపోయింది ఇంకేదైనా కావాలి, ఇది అయిపోయింది ఇంకేం కావాలి. కృష్ణ భక్త నిష్కామ. కృష్ణ భక్తుడికి ఎటువంటి కోరికలు ఉండవు. తండ్రి మారోబి రాకోబి జో ఇచ్చాతో, నువ్వు ఇచ్చావా ఓకే, నువ్వు ఇయ్యలేదా ఓకే, నీకు తెలుసు కదా నాకేం కావాలో. ఏం కోరికలు లేవు, ఏమి కాంప్లికేషన్స్ లేవు జీవితంలో. అతైవ శాంత, ఎప్పుడు శాంతంగా ఉంటాడు. మీరు ట్రై చేయండి. అన్నిటికంటే ప్రశాంతమైన స్థితి భగవంతుడి దగ్గరికి వెళ్ళి నిర్మలంగా ప్రేమతో నమస్కారం చేసి, తండ్రి బాగున్నావా, నువ్వు ఆలయంలో నీకు బాగా సేవలు జరుగుతున్నాయా, తండ్రి మీకోసం ప్రార్థన చేస్తున్నావు అని చెప్పి రావాలి. అంతేగాని గుడికి వెళ్ళి లిస్టులు ఇచ్చి ఒక 5 రూపాయల టికెట్ కొని మొత్తం అటు 10 తరాలు ఇటు 10 తరాలు అందరికీ అర్చన చేయించేసి మొత్తం సకల సౌభాగ్యాలు ఏంటి, మీ బెంజ్ కారు కావాలి, ఇల్లు కావాలి, ఎన్ని కావాలి, కానీ దేవుడికి మాత్రం 5 రూపాయల అర్చన టికెట్ కొంటాం మనం. కాబట్టి ఇలా ఉండకూడదు. మనం ఎప్పుడు మంచిగా ఉండాలి, మంచి భావనతో ఉండాలి, మంచి నిష్కామ భావనతో ఉండాలి. అహైతుకి అప్రతిహత అనే వర్డ్స్ యూజ్ చేశారు అక్కడ కృష్ణుడు. అది కూడా భగవద్గీతలో మీరు చూస్తే సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం. ఏకం అని అంటే నన్నొక్కడే. ఎప్పుడైతే మనం భగవంతుడా నువ్వు ఒక్కడే కావాలి అన్న క్షణం మనకి ఎటువంటి రంది ఉండదండి జీవితంలో. కాబట్టి కృష్ణుని ఏం అడగాలి అన్న ప్రశ్నకి ఏం అడగకూడదు అనే ప్రశ్న ఆన్సర్. ఆనంద స్థాయికి వెళ్ళాలంటే ఏమీ అడగకూడదు. కృష్ణనామం ఎన్ని ఉంటే, ఇప్పుడు మునిగిపోతున్న వాడికి ఒక బస్తా, ఆల్రెడీ వాడు మునిగిపోతున్నాడు, ఒరే ఈ బస్తా పట్టుకోరా అని ఇచ్చామనుకో ఏమవుతుంది, ఇంకా ఫాస్ట్గా మునుగుతాడు కదా. ఆల్రెడీ మనం సంసారంలో ఉన్నాం, ఇంకా కావాలి ఇంకా కావాలంటే వెయిట్ ఎక్కువ చేసుకొని లోపలికి వెళ్తాం, కానీ బయటికి రాలేం మనం. ఏంటి బయటికి తీసుకొచ్చేది అంటే భగవంతుడి యొక్క నామం. ఎలా అయితే రామసేతువులో రాళ్ళు వేసినప్పుడు శ్రీరామ అని రాసేయంగానే తేలింది కదా, అలా మనం కూడా భగవంతుడి నామాన్ని భగవంతుడిని పట్టుకున్నాం అనుకుంటే తేలుతాం, ఈ సంసారాన్ని పట్టుకుంటే మునుగుతాం. ప్రభుజీ, ఇంకొక విషయం ఏంటి అంటే మనము సాధన అన్నది చేస్తుంటాం భక్తి మార్గం వైపు, కానీ ఒక్కొక్కసారి భగవంతుడిని నమ్మడము అంటే మనకి గజేంద్ర మోక్షం మనం విన్నప్పుడు ఇంకా నువ్వే శరణు సర్వస్య శరణాగతి అన్నది ఎప్పుడైతే అది చూపిస్తాడో వెంటనే తనని తాను మర్చిపోయి వైకుంఠం నుంచి శ్రీ మహావిష్ణువు వచ్చేసారని చెప్తూ ఉంటారు కదా. అయితే భగవంతుడిని నమ్మడం అంటే కృష్ణుడిని నమ్మడం అంటే ఆ నమ్మకం అన్నది ఎక్కడి నుంచి ఉండాలి? కృష్ణుడే చెప్తాడు కర్మ చెయ్యండి అని. ఏమీ చేయకుండా నేను భగవంతుడిని నమ్ముతానంటే మన పనులు జరగవు. అంటే కర్మ చేసిన తర్వాత నమ్మాలా, కర్మ చెయ్యడానికే నమ్మాలా? భగవంతుడి మీద నమ్మకం అంటే మనం ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? కైనా జీవితాంతం కూడా దేవుడా నాకు లాటరీ ఇవ్వు, లాటరీ ఇవ్వు, లాటరీ ఇవ్వు, లాటరీ ఇవ్వు, లాటరీ ఇవ్వు, లాటరీ ఇవ్వు అని ప్రార్థన చేసేవాడట. అయితే వాడికి ఒక్కసారి కూడా లాటరీ తాగలేదు, శరీరాన్ని వదిలేశాడు. దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడిని కలిసాడు, నేను జీవితాంతం నీకు ప్రార్థన చేశాను, నాకు లాటరీ ఇవ్వు అని, ఒక్కసారి కూడా ఇవ్వలే, ఏంటి అన్యాయం అని అంటే, అరే నేను ఇద్దాం అనుకున్నా కానీ కనీసం నువ్వు టికెట్ కొంటే కదా ఇచ్చేది అని అన్నాడు. కాబట్టి అలా గాడ్ హెల్ప్స్ హూ హెల్ప్ దెమ్సెల్వ్స్ అనే విని ఉంటారు మీరు ఈ విషయాన్ని. ప్రయత్నం ఆపాలి అని చెప్పట్లేదండి, మీ ప్రయత్నం మీరు చేస్తూ భగవంతుడి పైన నమ్మకంతో చెయ్యండి ప్రయత్నము. కాబట్టి మనకి భగవంతుడి పైన అవశ్య రక్షసి ఇది విశ్వాసో, ఆయన నన్ను రక్షిస్తాడు, ఆయనే చేసేవాడు, ఆయనే చేయిస్తున్నది, నా బలం కాదు. గజేంద్రుడికి ఏమైందండి, నా బలం అన్నంతసేపు మొదలు పట్టుకుంది, అయ్యా నాకు ఇంకేం తెలీదు, నువ్వే వచ్చి కాపాడు అన్న వెంటనే ఆయన వచ్చేసాడు. ఈ రియలైజేషన్ గజేంద్రుడికి అన్ని సంవత్సరములు బాధ పడ్డాక తెలిసినది.
ఆ కథ విని, కానీ మనం ఇప్పటి నుంచే స్వామి నేను నీ యొక్క సేవగా అన్ని బాధ్యతాయుతంగా చేస్తాను, కానీ చేయించే శక్తి నీదే కదా. ప్రహ్లాదుని హిరణ్యకశిపు అడిగినప్పుడు నీకు ఎక్కడి నుంచి వస్తుందిరా ఈ బలం అని అంటే, బలయుతులకు దుర్బలులకు బలం ఇవ్వడు, నీకు నాకు బ్రహ్మాదులకు చేశాడు ప్రహ్లాదుడు. తన కర్తవ్యాలన్నీ చేశాడు. ఎలా? స్వామి ఇస్తున్నాడు ఈ బలము అని తెలుసుకుంటూ చేస్తున్నారు. ఈ స్పృహ భక్తి ఈజ్ నాట్ అబౌట్ ఎక్స్టర్నల్. అంటే నేను ఇప్పుడు ఏం చేయటం మానేస్తా, నేను జస్ట్ ఇలా 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 హరే కృష్ణ అనుకుంటా అంతా నా దగ్గరికి వచ్చేస్తుంది. కాదండి, మనం మన బాధ్యతల్ని బ్రహ్మాండంగా చేస్తాం, కానీ చేసేవాడు ఆయన. పలికెడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట. మనం చేస్తాం యాజ్ వాట్? యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ గాడ్. అది మర్చిపోకూడదు. అదే భక్తి అని అంటే, అదే రహస్యం. కాబట్టి మన కర్మ చేస్తూ ఉండటము అన్నది ఎప్పుడైతే మొదలు పెడతామో అదే నమ్మకంతో కర్మ మన కోసం చేయొద్దు, కర్మ భగవంతుడి కోసం చేయాలి. అందుకే అంటాం కదా, కాయేన వాచా మనసా ఇంద్రియేవ మొత్తం నారాయణాయేతి సమర్పయామి. ఆ భావన కేవలం శ్లోకంలో కాదు, జీవితంలో ఉండాలి. స్వామి నేను ఇప్పుడు వర్క్ చేస్తున్నా అని అనుకోండి. సపోజ్ సంబడి ఈజ్ వర్కింగ్, ఈ ద్రవ్యాలను నేను సంపాదన చేశాను, ఎందుకు? దీన్ని ధార్మికంగా ఉపయోగిస్తాను, కుటుంబ పోషణకి ఉపయోగిస్తాను, సమాజ సేవకు ఉపయోగిస్తాను, దేశ సంరక్షణకి ఉపయోగిస్తాను, భగవత్ సేవకి ఉపయోగిస్తాను, గోసేవకి ఉపయోగిస్తాను, భగవద్భక్తుల యొక్క సేవకి ఉపయోగిస్తాను. మా గురువు గారు చెప్తారు, ఎర్న్ విత్ ఇంటిగ్రిటీ అండ్ స్పెండ్ విత్ కంపాషన్ అని అంటారు. ఇప్పుడు ఏమైపోతుంది, ఇంటిగ్రిటీ లేదు. అందరూ కూడా ఎలా ట్యాక్స్ ఎలా కట్టకూడదు, ఎలా మనం కరప్షన్ చేయాలి, ఏంటి అన్ని లోబులన్నీ చేసుకొని అవైదికంగా సంపాదన చేస్తున్నారు, తెచ్చిందంతా దాచిపెట్టుకుంటున్నారు. ఇది ప్రాబ్లం అన్నమాట. కాబట్టి మనం ఎప్పుడైతే భగవంతుడి కోసం, కృష్ణుడికి ఇది నచ్చుతుందా, నేను ఇలా ఉంటే అని పరిశీలన చేసుకొని మనం ఏది చేసినా సరే మన బాధ్యత. అర్జునుడు నేను నా బాధ్యతని నిర్వర్తించను అని చెప్పాడు, కృష్ణుడు నీ బాధ్యత నిర్వర్తించాలి అని చెప్పి భగవద్గీతను బోధించి యుద్ధానికి పంపించినారనమాట. కాబట్టి బాధ్యతలను వదిలేయటం కాదు, బాధ్యతలు సక్రమమైన భావనలో చేయటమే భక్తి, భగవత్ ప్రీత్యర్థం. అయితే ఒకసారి మనం అలా కురుక్షేత్రానికి వెళ్ళాం కాబట్టి, ఇప్పుడు నా వాళ్ళు, అందుకని నేను చంపను, నేను ఎలా చంపుతాను నా గురువు గారు లేకపోతే తాతగారు అన్నప్పుడు వాళ్ళని నువ్వు చంపుతున్నది కాదు, శరీరాలు మాత్రమే అక్కడ పడిపోతాయి, ఆత్మ అన్నది శాశ్వతం శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు. అయితే మన చుట్టూ లేకపోతే మనతో ఉన్న బంధాలు అంటారు కదా, అది రుణాను రూపేణ బంధేన అని, అంటే ఏదోనా రుణం ఉండిపోతేనే ఈ బంధాలు వస్తాయి, అనుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాయి. రెండూ మన చేతుల్లో ఉండడం, అంటే రావడం వెళ్ళిపోవడం. దీన్ని ఎలా తీసుకోవాలి? ఒక్కొక్కసారి మన దగ్గర ఉన్న వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు చాలా కుంగిపోతూ ఉంటాం, ఇంకా జీవితంలో ముందుకి అడుగులు వెయ్యరు చాలామంది. కాబట్టి ఈ బంధాలు నిజంగానే కృష్ణ పరమాత్మ ఏర్పరుస్తారా? అంటే ఎలా వస్తాయో మన జీవితం? మీరు కరెక్ట్గా అన్నట్టు, మనము ఎవరికైతే సర్వీస్ చేయటం బాకీ ఉందో పోయిన జన్మల నుంచి, వాళ్ళ ఆ అకౌంట్స్ క్లియర్ చేసుకోవడానికి ఈ జన్మలో బంధువులుగా, స్నేహితులుగా, కుటుంబ సభ్యులుగా వస్తూ ఉంటారు. అయితే నిజం, అందుకే వస్తూ ఉంటారు. అందుకే ఇది హిరణ్యకశిపు చెప్తాడు భాగవతంలో ఎగ్జాంపుల్. ఎలా అయితే కొంతమంది ప్రయాణం చేయడానికి ఒక దగ్గరికి వస్తారో, రైల్లో మీరు ఎప్పుడైనా వెళ్ళినా, ఫ్లైట్లో ఎక్కడికి వెళ్ళినా సరే కొంతమంది వస్తారు, సీట్ పక్కన కూర్చుంటారు, అడుగుతారు కదా, ఓ ఈజ్ ఎవ్రీథింగ్ గుడ్, ఎక్కడి నుంచి అండి మీరు? మేము వెళ్తున్నప్పుడు మన ఆస్ట్రేలియాలో సిడ్నీ నుంచి అడిలేడ్ అనే ప్రదేశానికి, అక్కడ ఒక చైనీస్ ఫ్యామిలీ కూర్చున్నారనమాట నా పక్కన. వాళ్ళు అడుగుతున్నారు, మీరు స్పిరిచువల్ పర్సనాలిటీకి కనిపిస్తున్నారే, మీ ధర్మం ఏంటి, మీరు ఎక్కడి నుంచి వస్తారు, మీరు ఏం చేస్తున్నారు అని. అలానే ఫ్లైట్లో కూర్చొని మాట్లాడేసుకుంటూ ఉంటామా? ఫ్లైట్ దిగంగానే హరే కృష్ణ, టెంపుల్కి రండి, కలుస్తాం మిమ్మల్ని అని. మన దారి మనది, వాళ్ళ దారి వాళ్ళది, అంతే కదా. కాబట్టి ఈ ప్రపంచంలో ఎవ్రీబడి హ్యాస్ దర్ ఓన్ జర్నీ. ఒక్కొక్క జీవుడికి ఒక్కొక్క మార్గము అనేది ఉన్నది. కాబట్టి ఆ జీవులందరూ ఒక దగ్గరకు వచ్చినప్పుడు మనం టూ మచ్ ఎంటాంగిల్ అయిపోయాం అనుకోండి, మనకి మీరు వివాహ సంబంధంలో ఏదైతే క్రతువు జరుగుతుందో, అక్కడ సంస్కారం జరుగుతుందో, అప్పుడు భార్యాభర్తలు ఇద్దరిని చేతులు పట్టుకోమని చెప్తారు. తెలిసినా మీకు ఎలా పట్టుకోమని చెప్తారో, ఇలా పట్టుకోమని చెప్తారు. ఇలా పట్టుకోమంటారా, ఇలా పట్టుకోమంటారా? ఇది ఎంత ఉంటుంది, చిటికన్ వేలు నుంచి ఇలా జారిపోవటం అనేది ఎంత ఈజీ చెప్పండి. ఇలా పట్టేసుకొని ఇలా పట్టేసుకున్నారనుకోండి కష్టం విడదీయటం. కానీ చిటికన్ వేలు బంధం, ఇది కేవలం భార్యాభర్తలు కాదు, ప్రతి ఒక్క సంబంధం ఈ ప్రపంచంలో ఇంత మాత్రమే. ఒక్క క్షణంలో దేహినాం క్షణ భంగురహ అని అంటారు. తామరాకు పైన నీటి బొట్టు లాంటిది మన జీవితం. కాబట్టి ఈ ఎటర్నల్ ప్రిన్సిపల్ని అర్థం చేసుకోవాలి.
నథింగ్ ఇస్ పర్మనెంట్ ఇన్ దిస్ వరల్డ్ ఎక్సెప్ట్ వీ అండ్ అవర్ రిలేషన్షిప్ విత్ గాడ్. ఆ సంబంధాన్ని ఎవరైతే ఎప్పుడైతే ఈ సంబంధం మనకి స్పృహలోకి వస్తుందో ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరితో సంబంధం మెరుగవుతుంది. భార్య అని అనుకుంటారు ఈడ కృష్ణుడి యొక్క కూతురు కాబట్టి నేను గౌరవించాలి, భర్తను అనుకుంటారు కృష్ణుడి యొక్క పిల్లవాడు నేను గౌరవించాలి, పిల్లలు భగవంతుడిచ్చింది కాబట్టి నేను వాళ్ళ పట్ల సరి అయిన సేవ చేయాలి, అత్తగారు మామగారు వీళ్ళు కృష్ణుడు నాకు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ నేను బాగా చేయాలి, నా ఉద్యోగం నా చదువు నా ప్రతి ఒక్కటి కూడా ఇన్ కనెక్షన్ విత్ గాడ్ బికమ్స్ పర్ఫెక్ట్. ఏదైనా ఇన్ టర్మ్స్ విత్ సెల్ఫిష్నెస్ నేను నాకు కావాలి అని చేయటంలో తప్పు ఉన్నది, కానీ భగవత్ ప్రీత్యర్థం కోసం చేయటం తప్పు కాదు. అన్ని బంధాలని ఇలా ఒక్కవేళ ఆలోచించుకోగలిగితేనే కదా ముందుకు వెళతాం. ఆలోచించుకుంటేనే ముందుకు వెళ్తాం. లేకపోతే ఏమవుతుంది అని అంటే నాకు నచ్చినంత వరకే మేము ఒక వీడియో చూసామన్నమాట ఇంటర్నెట్లో మాకు పంపిస్తే, అందులో చెప్తున్నారు ఒక ఆయన మేము ఆనందంగా ఉన్నంత వరకు ఉంటాము, కష్టమైనప్పుడు విడాకులు తీసేసుకున్నాము అని చెప్పారు ఒక ఆయన. ఇంకా అలా కాదండి, కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఒకరితో ఒకడు ఉంటారు, అదే వివాహ సంబంధం జరిపేది. అందుకే మనం వైదిక సంబంధములలో వివాహ సంస్కారము అని అంటారు. అసలు ఎందుకు చేసుకుంటున్నాం వివాహం? ఇప్పుడు దెర్ ఇస్ నో క్లారిటీ. అసలు పెళ్ళి ఎందుకు చేస్తున్నాం అని ఎవరికి తెలియదా? అసలు పెళ్ళి ఎందుకు? ఇయం సీత మమ సుత సహ ధర్మచరీతవ అని దశరథ మహారాజు గారు సమక్షంలో జనక మహారాజు గారు సీతమ్మ తల్లి యొక్క చేతి పట్టుకొని పాణిగ్రహణము అని చెప్పినప్పుడు సహ ధర్మచరీతవ నీతోటి ధర్మం చేయడానికి నా కూతుర్ని నీకు ఇస్తున్నాను అని చెప్పారు. కానీ ఇప్పుడు ఏదో ఆ హనుమూన్లు తినడానికి పెళ్లి చేసుకున్నట్టు అయిపోయింది. అందరూ కూడా ఫోటోలు దిగడానికి హనీమూన్ వెళ్ళడానికి మాత్రమే పనికొచ్చేటట్టుగా అయిపోయింది ఇప్పుడు పెళ్లి. దానివల్ల ఏం చేస్తున్నారు, ఏం ధర్మం, ఏం పత్రం, ఏమీ లేదు అసలు. కాబట్టి మన సనాతన సంస్కృతిలో పాశ్చాత్య దేశంలో కొన్ని సంప్రదాయాల్లో ఇట్స్ జస్ట్ అన్ అగ్రిమెంట్ అంటారు కొంతమంది ఓకే సర్టిఫికెట్ కోసం, కొంతమంది ఏదో దే హ్యావ్ నో మీనింగ్. అందుకే మీనింగ్ లేదు కాబట్టి టక్కుమని అక్కడ విడాకులు అయిపోతాయి, ఏదైనా చేస్తూ ఎవరిని ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ మన సనాతన ధర్మంలో బాధ్యతాయుతం, ప్రతి ఒక్క దాంట్లో బాధ్యత అనేది మనకు అవసరం ఉంటుంది. కాబట్టి అది చాలా ముఖ్యం. మన అందరి బంధాల పట్ల మనకి బాధ్యత ఉండాలి, కానీ భగవంతుడు కేంద్రమై ఉండాలి. దేన్ని వదిలేసుకోవాలి అని కాదు, అన్నిటినీ ఉంచాలి. మన సంబంధములన్నీ మనకు కావాలి, కానీ భగవత్ కేంద్రమై ఉండాలి. ఈ ట్రూత్ తెలుసుకోవాలన్నమాట. ఈ క్రమంలో ఒక్కొక్కసారి మనకి ఏవైతే కష్టాలు వస్తూ ఉంటాయో దానికి ఒక పర్సన్ కారణం అవుతారు మన దృష్టిలో, లేకపోతే కొంతమంది కారణం అవుతారు, లేకపోతే ఒక సంస్థ, కొన్ని పరిస్థితులు. మనం ఏమనుకుంటామంటే నాకు కష్టం వీళ్ళ వల్లే వచ్చింది అని. అప్పుడు కూడా ఒకరిని మనం చూపిస్తూ ఉంటాం. మరి ఇలాంటప్పుడు కూడా వాళ్ళ ద్వారా వచ్చింది కష్టము అని అర్థం చేసుకోగలగాల. ఇక్కడ కూడా అలా ఎందుకు? మనము వేరే వాళ్ళకి ఏదైతే ఏ జన్మలో చేసినది ఏ కార్యమైతే ఉందో అది మళ్ళీ మనకి రివర్స్ అదే విధంగా మనకు వస్తుంది. మన కర్మ వేరే వాళ్ళ త్రూ మనకు వస్తుంది అన్నమాట. అది జీవిత సత్యం. అది భాగవతం కూడా ఇదే విషయాన్ని ప్రస్తావన చేస్తుంది. మన జీవితంలో ఏదైనా సరే నా పూర్వజన్మ నేను చేసుకున్న కర్మల ద్వారా ఈ జన్మలో అనుభవించాల్సి వస్తుంది. ఈశ్వర నన్ను కాపాడు, లేదా ఈశ్వర నన్ను ఈ కష్టం నుంచి ఈ బాధ నుంచి బయటపడే ఒక శక్తిని ఇవ్వు అని మనం ప్రార్థన చేయగలగాలి అంతే భగవంతుడికి. ఎందుకంటే ఈ భావనతోనే క్రోధం పెరిగిపోతుంది, ద్వేషం పెరిగిపోతుంది, కక్షలు ఎంతవరకు అంటే వెళ్ళిపోయేటప్పుడు కూడా ఇష్టమైన వాళ్ళకన్నా అలాంటి వాళ్ళ గురించే తలుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అంటే దీన్ని ఎలా నిర్మూలించాలి? అన్నిటికీ ఆన్సర్ ఒకటే అండి, ధర్మాన్ని తెలుసుకోవటం, ఆచరించటం. ఇది ఎప్పటి వరకైతే మనకి లోపించిందో, ఏ సమాజంలో అయితే ఇది లోపిస్తుందో వాళ్ళకి ఎటువంటి క్లారిటీ రాదు జీవితంలో. అందుకే మనం ఎందుకు ఇంతగా ధర్మం గురించి తెలుసుకోండి, ధర్మాన్ని ఆచరించండి అని చెప్తే, ఒకసారి మనం ధర్మం పట్ల అనురక్తికాన్ని చూపిస్తే ఆ ధర్మం మనకి గైడింగ్ లైట్గా మనల్ని తీసుకెళ్తుంది. ఇప్పుడు మనం ఒకసారి ట్రైన్ ఎక్కాక, ఇప్పుడు ఇక్కడ నుంచి ముంబై వెళ్ళాలి అని అనుకోండి, ముంబై ఎక్స్ప్రెస్ ట్రైన్ చూసుకున్నాం, ఎక్కేసాం. ప్రతి స్టేషన్లో మనం దిగి ఓ ముంబైకి వెళ్తుందా, ఇది ట్రైన్ పట్టాలి ఇది చేసేసిందా, నువ్వు ఎక్కువ ప్రశాంతంగా పడుకో చాలు, నువ్వు రేపు పొద్దున కల్లా చెన్నైలో ఉంటావు, ముంబైలో ఉంటావు, ఎక్కడికి నువ్వు ట్రైన్ ఎక్కదు అక్కడ ఉంటావు. ధర్మాన్ని ఆచరిస్తాను, ధర్మాన్ని తెలుసుకుంటాను అని ఒక కోరిక భగవంతుడికి ప్రస్తావన చేయండి. కనీసం స్వామి అన్ని రకాలుగా మనకి ఇది ఇస్తారు. ఎందుకంటే మాకు చాలామంది మా జీవితంలో ఇలా చెప్పారు, ప్రభుజీ మేము వీఆర్ లుకింగ్ ఫర్ స్పిరిచువాలిటీ, ఏదో మాకు తెలీదు
అనుకోకుండా మా ఫ్యామిలీ గ్రూప్లో వీడియో రావటము, లేదా యూట్యూబ్ రీల్స్లో సడన్గా మీ రీల్ రావటం, ఏదో ఒకటి చూసి మేము వెంటనే ఫాలో అయ్యి భగవద్గీత భాగవతం కంప్లీట్ చేసేసి ఇప్పుడు చక్కగా ప్రతిరోజు 16 మాలలు చక్కగా చేస్తూ టెంపుల్లో సర్వీస్ చేస్తున్న వాళ్ళు ఎంతోమంది మాకు తెలుసు. మా ప్రస్తుత కానీ ఒక సంవత్సరం 2 సంవత్సరాల నుంచి మేము చెప్తున్న ప్రవచనాలను వింటూనే అంటే ఎంత భగవంతుడు హెల్ప్ చేస్తారు ఎవరికైతే సిన్సియారిటీ ఉన్నదో. పాశ్చాత్య దేశంలో కృష్ణుడు ధర్మము తెలియనన్ని ప్రదేశంలో భగవద్గీత వెళ్ళిపోయి వాళ్ళు భగవద్గీత చదివి భక్తులై భారతదేశంలో బృందావనంలో సేవ చేయడానికి వచ్చినప్పుడు భారతదేశంలో ఎందుకు మనకి హెల్ప్ ఉండదు చెప్పండి? మనకి జస్ట్ ఆ సిన్సియారిటీ అనేది ఉండాలి, ఆ కమిట్మెంట్ అనేది ఉండాలి, ఆ డెడికేషన్ అనేది ఉండాలి, ఆ డిజైర్ అనేది ఉండాలి. కృష్ణుడు ఎన్నో లీలలు చూపించాడు భాగవతంలో. కొన్ని కొంచెం విచిత్రంగానే అనిపిస్తూ ఉంటాయి. అయితే కృష్ణుడు అటువంటి లీలలను మన కోసం ఎందుకు చూపించాడు? ఇప్పుడు అంటే అదైతే ద్వాపర యుగం, కానీ ఇప్పుడు కలియుగంలో కూడా ఆ లీలల ద్వారా మనమేం నేర్చుకోవాలి? బోల్డ్ అని ఉంటాయి, ఒక్కటి రెండైనా చెప్తారు. ఏ యుగంలోనైనా సరే కృష్ణుడు చేసిన లీలను స్మరించటం మాత్రం చేత, తలుచుకున్న మాత్రం చేత, ఆ లీలను దర్శింప చేయటం మాత్రం చేత, ఆ లీలలు వినటం మాత్రం చేత తరించిపోతారు. అదే ఆయన అవతారానికి ప్రయోజనం అన్నమాట. నా లీలలు విన్న వాళ్ళు అరే ఆకర్షణతో ఓ కృష్ణుడు ఎంత అద్భుతంగా గోవర్ధనాన్ని ఎత్తారు, ఓ కృష్ణుడు ఎంత చక్కగా కాళీయుడి పైన నృత్యం చేశారు, ఓ మన కృష్ణుడు ఎంత చక్కగా గోపి జనములతో లీలను ఆచరించారు, ఓ మన కృష్ణుడు ఎంత బ్రహ్మాండంగా ఆవులని చూసుకున్నారు అనే విషయాలు కేవలం స్మరించటం మాత్రం చేత మనకి ఆ భగవంతుడు మన హృదయంలో వచ్చేస్తారనమాట. ఇప్పుడు చూడండి, కృష్ణలీలలు విన్నప్పుడు అవి మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి, మనం ఆ అనుభవంలో ఉంటాం. కృష్ణుడు వెన్న దొంగతనం చేశాడు, యశోదమ్మ వచ్చింది పట్టుకుంది, యశోదమ్మ ఇలా అడిగింది, కృష్ణుడు ఇలా చెప్పాడు అనగానే మన మనస్సు వెంటనే ఆ కృష్ణలీలల్లోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే ఒక్క క్షణం మనం కృష్ణలో అనంత కోటి జన్మలలో చేసిన కర్మ మొత్తం దగ్నం అవ్వటం ప్రారంభమవుతుంది అనమాట. కాబట్టి భగవంతుడు వచ్చేదానికి, ఆయన అవతారం తీసుకోవడానికి అన్నిటికంటే ముఖ్యమైన ప్రయోజనం ఏంటి అనంటే మనల్ని తరింపజేయడానికి. అంత కష్టపడి ఆయన వచ్చినప్పుడు, అంత హార్డ్ వర్క్ ఆయన చేసినప్పుడు మనం కేవలం చక్కగా వినకపోతే ఎంత మనం రుణపడిపోతాం చెప్పండి. కాబట్టి మనం చక్కగా గీతా భాగవత రామాయణాదులు వినాలి. అప్పుడే భగవంతుడు తీసుకున్న అవతారాల యొక్క విశేషములన్నీ కూడా మనకు అర్థమవుతాయి. యోగం, భోగం ఈ 2 పదాలు వింటూ ఉంటాం. ఇప్పుడు ఈ కలియుగంలో అంటే ఇంత మోడర్న్గా అందరూ ఆలోచిస్తూ ఉన్నారు కదా, ఇక్కడ ఈ 2 పదాలని మనం ఎలా తీసుకోవాలంటే ఏది గొప్పదంటారు? యోగమా లేకపోతే భోగమా? యోగం గొప్పది కాదు, భోగం గొప్పది కాదు, భక్తి అన్నిటికంటే గొప్పది. ఇప్పుడు మనకి భాగవతాది భక్తి గ్రంథములలో ఏం చెప్తారు తెలుసా? నా యోగ సిద్ధిర్ నా పునర్భవం వా అని చాలామంది ప్రార్థన. ఒక అసురుడు ఉన్నాడండి, ఆయన పేరు వృత్రాసురుడు. ఆయన భగవంతుడికి ప్రార్థన చేస్తారు, ననాక పృష్టం నచ సర్వభౌమం నయోగ సిద్ధిం న పునర్భవం వా. అయ్యా నాకు యోగ సిద్ధులు అవసరం లేదు, నాకు ఐశ్వర్యాలు అవసరం లేదు, నవనిధులు అవసరం లేదు, నాకు ముక్తి కూడా అవసరం లేదు, మరి ఏం కావాలి అని అంటే దాసానుదాసో తవ పాదైక మూలం, నీ పాదాల సేవ చేసుకునే దాసుల యొక్క దాసులు అవ్వాలి నేను అని చెప్తారనమాట. కాబట్టి మనకి ఇలా చెప్తారు, ఒకసారి రోజుకు తినేవాడు యోగి, 2 సార్లు స్వీకరించేవారు యోగి, 3 సార్లు తినేవారు భోగి అని అంటారనమాట. కాబట్టి రెగ్యులేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు యోగం వైపు వెళ్తుంది. కానీ భక్తి అనేది యోగం కంటే చాలా గొప్పది. అందుకే కృష్ణుడు ఇటు కర్మ కాండను అటు జ్ఞాన విషయాలను బోధించి మధ్యలో భక్తిని పెట్టారు. మీరు ఎప్పుడైనా క్రీమ్ బిస్కెట్ చూసారా? మీ పిల్లలు కానీ మీరు కానీ ఆస్వాదించే పైన, నేను చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే ఈ బిస్కెట్ పడేసేవాళ్ళం, ఈ బిస్కెట్ మధ్యలో ఉండే క్రీమ్ తింటుండేవాళ్ళం అనమాట. కాబట్టి గీతలో ఎంత చక్కగా ఆయన ఒక క్రీమ్ బిస్కెట్ శాండ్విచ్ లాగా చేస్తారనమాట. ఇటువైపు కర్మ, ఇటువైపు జ్ఞానం పెట్టి మధ్యలో భక్తి పెట్టాడనమాట. మోస్ట్ కేర్ఫుల్, మోస్ట్ ప్రెషియస్, మోస్ట్ వండర్ఫుల్. కాబట్టి మనం యోగం ఎంత కావాలి అంటే భక్తిని సపోర్ట్ చేసే అంతది. కర్మ ఎందుకు చేస్తున్నాం? భక్తిని ఇంకా బాగా ఆచరించడానికి. కానీ ఈ 2 కూడా భక్తి ప్రధానమై ఉండాలి. మనం చేసే కర్మలంతా కూడా కృష్ణార్పణంగా ఉండాలి. మనం చేసే యోగం కూడా, అంటే ఇట్ మే బీ అ ఫిజికల్ యోగా ఆర్ మెంటల్ ఎనీథింగ్, బట్ ద ఫోకస్ షుడ్ బి ఆన్ భక్తి. మన జీవితం యొక్క పరమార్థం భగవంతుడి యొక్క భక్తి చేయటం కోసం అనేది ఉండాలి. అలా కానీ మనం ఉండగలిగితే మనకి తప్పకుండా భగవత్ కృప అనేది లభిస్తుంది. ఆ భగవత్ కృప, భగవత్ ప్రేమనే మన జీవితం యొక్క లక్ష్యం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. అదండి ప్రభుజీ అలా చెప్తూ ఉంటే
నిజంగా ఎన్నో విషయాలు అంటే ఒక్కొక్కసారి విన్నప్పుడు మనం అనుకుంటూ ఉంటాం ఇవన్నీ మాకు తెలుసు కదా అని, కానీ వాటిని మళ్ళీ మననం చేసుకోవడము, మనిషిగా మనం పుట్టినందుకు ఏ స్థాయికి వెళ్ళాలి, ఎటువంటి మంచి కర్మలు చేయాలి, ఎలా భగవంతుణ్ణి ఈ దేహం అనే దేవాలయంలో తెచ్చి కూర్చోపెట్టుకోవాలి, భగవంతుడు ఇక్కడ కూర్చోవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు, మరి మన సాధన అన్నది మనం ఎలా మొదలు పెట్టుకోవాలి, వీటన్నిటికీ కూడా మన ఆలోచన అన్నది ముఖ్యం. ఆ ఆలోచన ఎప్పుడైతే మొదలవుతుందో అప్పుడు అన్ని సత్కర్మలు మన జీవితంలో కనిపిస్తూ ఉంటాయి. అటువంటి ప్రయత్నం మనం అందరం చేద్దాం. మరొక్కసారి శ్రీ ప్రణవానంద ప్రభుజీకి సాష్టాంగ వందనములు. నమస్కారం ప్రభుజీ.